హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసెస్ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆంధ్ర స్టైల్ చింతకాయ తొక్కండి. ఇది చింతపండుకి రీప్లేస్గా ఆంధ్రాలో అయితే ఎక్కువ మంది యూజ్ చేస్తారు. నాకు తెలిసి చాలామందికి ఈ చింతకాయ తొక్కు అయితే తెలిసి ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా సరే బూజు పట్టకుండా నిలవ ఉండేలాగా ఎలా మనం పెట్టుకోవాలి ఈ చింతకాయ తొక్కు అనేది వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఈ చింతకాయ తొక్కు. ఫస్ట్ ఒక 2 kgs అయితే తెచ్చి చిన్న డబ్బాకి అయితే పెట్టానండి. అది 1 week తర్వాత మళ్ళీ ఈ వీడియో మీకు పెడుతున్నాను అనమాట. అదైతే బాగా మనకి చింతకాయ తొక్కు అనేది మంచిగా కుదిరింది, అది బాగుందనమాట. మీకు కూడా ఈసారి ఇంకొంచెం ఎక్కువ తెచ్చి పెడుతున్నాను, 1 yearకి సరిపడేలాగా పెడుతున్నాను అనమాట. సో ఇలా మీకు కూడా వీడియో తీసి పెడితే ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా అనేసి మళ్ళీ పెట్టేటప్పుడు వీడియో తీసి పెడుతున్నానండి. ఇక్కడ నేను ఈ చింతకాయలు అయితే 5 kgs తెచ్చానండి. 5 kgs తెచ్చి ఇట్లా వాటర్లో పోసేసాను చింతకాయలన్నీ. ఈ చింతకాయలన్నీ నీట్గా వాళ్ళు కర్రలతో కొట్టి చింత చెట్ల దగ్గర కింద పడి మట్టిలో పడి ఏడబోర్లిచ్చుకొని తీసుకొస్తారు కదా. సో మనం 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. పండు మాగిన కాయలు కనుక ఉంటే సైడ్కి పెట్టేసుకోండి, తర్వాత తినొచ్చు. భలే టేస్ట్ ఉంటాయి చెట్టు మీద పండు మాగిన కాయలు అయితే. సో కొంచెం మీరు ఎలాంటి కాయలు తెచ్చుకుంటారంటే ఈ కొంచెం వాడిపోయినట్లు ఉన్నాయండి. ఫస్ట్ తెచ్చినప్పుడు బాగున్నాయి చింతకాయలు, నేను పెట్టినవి కొంచెం కండ పట్టున్నాయి అన్నమాట. చింతకాయలకి అవి బాగున్నాయి 2 kgs. నేను ఫస్ట్ మళ్ళీ పెడదాంలే అన్నట్టుగా కొంచెం తెచ్చి పెట్టానండి. ఇంకా తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అత్తమ్మకి ఎలాగో చేయి బాగలేదు కదా, ఈ సంవత్సరం ఈ ఇయర్ అంతా పెట్టలేదు, మనకి 2 kgs చింతకాయ తొక్కు ఇయర్ మొత్తానికి సరిపోదు అని మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. మళ్ళీ వెళ్ళిన ఒక 1 week తర్వాత వెళ్తే మళ్ళీ ఇలా అన్నీ వాడిపోయినట్టున్నాయండి. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, దంచి పెడితే అలా మంచిగానే ఉంటాయి. కొంచెం టమాటాలు వేసి దంచినప్పుడు ఇంకా కొంచెం జిగురు ఎక్కువ వస్తుంది అనేసి నేను తీసుకొచ్చాను అనమాట. మీరు తెచ్చుకుంటే మంచిగా కండబెట్టి ఉంటాయి అనమాట, కొంచెం కూడా వాడిపోకుండా కండబెట్టి ఉంటాయండి చింతకాయలు. అలాంటి చింతకాయలు చూసుకొని మంచి ఫ్రెష్గా ఉండే చింతకాయలు తీసుకొని తెచ్చుకొని ఇట్లా వాటర్లో వేసుకొని మంచిగా 1కి 2 సార్లు వాష్ చేసుకొని ఇలా ఎండలో ఆరబెట్టుకోండి. నేనైతే ఫస్ట్ ఈనెలు తీయట్లేదండి. ఈనెలు తీసి మనము వాటర్లో వేసామంటే ఆ డొప్పలు ఉంటాయి కదా, చింతకాయ తొక్కు పైన పొట్టు ఉంటుంది కదా, దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోయి మనకి చింతకాయ తొక్కు అనేది బూజు వచ్చేస్తుంది అనమాట. సో ఈనెలు తీయకుండా ఇట్లా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఒక 1 hour కానీ 2 hours కానీ మంచిగా ఇట్లా ఎండలో ఆరబెట్టుకున్నారంటే ఆరిపోతాయి. చూడండి, ఒక 1 hourకి 1.5 hourకి ఆరిపోయినాయి అనమాట చింతకాయలన్నీ. సో నేను అవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు దంచుతాను. దంచడం కాదు, ఫస్ట్ పట్టుకున్న ఈనెలు అట్లాగే కింద పడినప్పుడు కర్రతో కొట్టినప్పుడు చింతకాయలని వాటికి దెబ్బ తగిలి ఉంటాయి అన్నమాట. ఆ దెబ్బ తగిలిని కూడా మనం కట్ చేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే దెబ్బ తగిలిన చోట ఎట్లయినా చిన్న చిన్న క్రిములు అనేవి వస్తాయి కదండి, ఇలా అనమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక నైఫ్ పక్కనే పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. అది ఎంతవరకు దెబ్బ తగిలిందో అంతవరకు కట్ చేసుకొని వాటికున్న ఈనెలు దెబ్బ తగిలిని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పైన పొట్టు అయితే తీయొద్దండి, పైన పొట్టు తీస్తే అది ఇంకా చింతకాయ తొక్కు అవ్వదనమాట. సో పైన పొట్టు అయితే తీయొద్దు. పొట్టు తీయకుండా మనకున్న గట్టిగా ఉండే ఈనెలు దెబ్బ తగిలినవి అవి నీట్గా తీసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇదంతా కొంచెం టైం ప్రాసెస్ అండి, ఎందుకంటే ఆ ఈనెలు తీయడము దంచడము చాలా టైం పడుతుంది. సో మనం నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ 5 kgs కూడా ఒక 1 year 2 years వస్తుందండి మాకు. ఎందుకంటే నేను పప్పులేక కానీ పచ్చళ్ళకి కానీ ఏం చేసినా ఈ చింతకాయ తొక్కే వేస్తాను. చింతపండు పులిహోరలోకే వాడతాను. కర్రీస్లోకి అయితే మనం టమాటాస్ వేస్తాం కాబట్టి ఇంకా చింతపండు ఏమి వేయం కాబట్టి సో ఓన్లీ నేను చింతపండు అయితే పులిహోరలకి యూస్ చేస్తాను. ఇంకా పప్పులే కానీ పచ్చళ్ళే కానీ అన్నిట్లోకి ఇదే వేస్తాను అనమాట. సో చింతకాయ తొక్కు ఎక్కువ అయిపోతుంది నాకు మా ఇంట్లో అయితే, అందుకని కొంచెం ఎక్కువే పెడుతున్నాను. మనకి 2 years 3 years ఇట్లా నిలవ ఉంటుంది కాబట్టి నీట్గా ప్రాపర్గా చూడండి. చాట్లో నేను అన్నీ ఎలా తీసేస్తున్నాను, ఈ క్లాత్ మీద మంచి క్లాత్ మీద తీసుకొని పెట్టుకొని దానికి ఉన్న ఆ ఈనెలు మొత్తం తీసేసి ఇట్లా పెట్టుకోండి.
పెట్టుకున్న తర్వాత ఈ చింతకాయ తొక్కు దంచడానికి మనకు కావాల్సిన ఏమేంటి రోకలి, పసుపు, ఉప్పు, మెంతులు, చింతకాయలు. ఇక్కడైతే నేను పసుపు తీసుకున్నానండి. పసుపు ఎంత వేయాలి అంటే మనకి తగినంత వేసుకోవాలి. పచ్చగా ఉండాలన్నమాట చింతకాయ తొక్కు. ఓకేనా. ఇక్కడ మెంతులు 1 కేజీకి 1 స్పూన్ లెక్కన మనం వేసుకోవచ్చు అనమాట. కేజీ చింతకాయలకి 1 స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు లెక్కండి. మనం మెయిన్ చింతకాయ తొక్కు బూజు పట్టకుండా ఉండాలంటే ఉప్పే. మనం ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఎలా వేసుకోవాలి? కేజీన్నరకి అద్దడు ఉప్పు, 3 కేజీలకి 2 అద్దలు ఉప్పు, 4.5 కేజీకి 3 అద్దలు, ఇంకా హాఫ్ కేజీ ఉంటుంది కదా మనకి చింతకాయ తొక్కు. కొంచెం ఉప్పగా ఉన్నా పర్లేదు కానీ ఉప్పు సరిపోకపోతే బూజు పడుతుంది అనమాట. సో నేను 3 అద్దల ఇంకొంచెం సారెడ్ కానీ లేకపోతే 3.5 అద్ద కానీ వేసుకొని దంచుకుంటాను. ఎందుకంటే నాకు మెజర్ చేసుకోవడం వచ్చు, అట్లా సర్దుకోవడం వచ్చు కాబట్టి నేను 3.5 అద్ద కానీ కొంచెం తక్కువగానే వేసి దంచుకుంటాను. మీరేం చేస్తారంటే కేజీలు సరిసంఖ్యలో తీసుకోండి. బేస్ సంఖ్యలో కాకుండా సరిసంఖ్యలో తీసుకున్నారనుకోండి ఉప్పు మెజర్ చేయడం కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు 6 కేజీలు తీసుకున్నారనుకోండి 4 అద్దలు వేయచ్చు అనమాట ఉప్పు. అలా కాకుండా 3 కేజీలు తీసుకున్నారు, 4.5 కేజీ తీసుకున్నారనుకోండి మీరేం చేస్తారు 3 అద్దలు ఉప్పు వేసుకోవచ్చు అనమాట. అట్లా నేను చెప్పే ఈ లెక్క ప్రకారం కేజీల నుంచి తెచ్చుకునేటప్పుడు మీరు ఉప్పుని లెక్క పెట్టుకొని తెచ్చుకోండి. ఓకేనా. కొంచెం ఉప్పగా ఉన్నా పర్లేదు కానీ ఉప్పు తగ్గకూడదు అనమాట. ఉప్పు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలండి. ఓకేనా. నేనైతే నాకు ఇక్కడ చిన్న రోలే ఉందండి చింతకాయలు దంచడానికి. ఇంట్లో మనం పచ్చడి నూరుకోవడానికి చిన్న తెచ్చుకుంటాం కదా, అదే ఉంది. అందుకని మనకున్న దాంట్లోనే దంచుకోవాలనేసి ఒక్కొక్క చింతకాయ వేసుకొని దంచుకుంటున్నాను. ఇది దంచేసరికి మినిమం 2 అవర్స్ ఈజీగా పడుతుంది. ఓకేనా. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ రోట్లో పట్టే చింతకాయలకి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు సరిపడా వేసుకుంటూ దంచుకుంటాను. మొత్తం దంచిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి దంచుకుంటాను ఒక బకెట్లోకి వేసి. సో ఉప్పు అయితే మీరు ముందు తీసి పెట్టుకోండి. ఇన్ని కేజీలకి ఎంత ఉప్పు అని తీసి పెట్టుకోండి. మీరు దంచే ఆయిల్ని బట్టి వేసే ఆయిల్ని బట్టి ఆ చింతకాయలని బట్టి మీరు ఉప్పు వేసుకొని దంచుకొని మొత్తం దంచుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి. ప్రతి వాయికి ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇక్కడ పసుపు అయితే అండి ఆ వాయికి మీరు వేసిన వాయికి సరిపడేలాగంటే ఇప్పుడు నేను ఈ రోట్లో ఒక వాయి వేసాను కదా, దానికి 1 స్పూన్ కానీ 1.5 కానీ వేసి ఉంటా. మనకేంటి మొత్తం ఇట్లా దంచిన తర్వాత ఇంకా దంచుతాను చూడండి. దంచిన తర్వాత మనకి పచ్చగా కనిపించాలన్నమాట. ఇప్పుడు వేసిన ఉప్పేనండి పచ్చగా ఉంటుంది. తర్వాత మనం పచ్చగా లేదని మళ్ళీ ఇంకోసారి దంచుతామన్నమాట. ఇప్పుడు కొంచెం ఉదరా దంచి అది కొంచెం మగ్గిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ దంచుతాం. అప్పుడు పచ్చగా లేదని పసుపు వేసినా కూడా పచ్చగా అవ్వదండి చింతకాయ తొక్కు. మనం ఇప్పుడు ఏదైతే పసుపు వేస్తామో అదే పచ్చదనము మనం ఇంకా 3 ఇయర్స్ అయినా కూడా అదే పచ్చదనం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వేసేటప్పుడే కొంచెం పచ్చగా ఉండేలాగా కొంచెం ఉప్పుగా ఉండేలాగా దంచుకొని పెట్టుకోవాలి. పప్పులో వేసుకునేటప్పుడు ముందు పప్పులో కొంచెం ఉప్పు తగ్గించి చింతకాయ తొక్కు వేసుకున్నాం అనుకోండి పచ్చట్లైనా దేంట్లో అయినా సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇది ఆంధ్ర స్టైల్ చింతకాయ తొక్కు అండి. ఇది యాక్చువల్గా అయితే ఈ రోల్ చిన్నదని చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద రోల్ ఉందన్నమాట. ఈ 5 కేజీలు కూడా 2 సార్లకే 2 వాయిలకే దంచేసుకోవచ్చు, అయిపోతాయి అనమాట. అంత పెద్ద రోలు. రోకలు ఏంటంటే రోకలకి దంచే దగ్గర ఉంటుంది కదా కొసన, ఇనపది చుట్టూ ఉంటారనమాట. ఇనప దాంతో ఒక పోతలాగా పోస్తారనమాట. దాంతో దంచితే ఒక 2 మినిట్స్లోనే అన్నీ బాగా నలిగిపోతాయి అనమాట. కానీ ఇక్కడ మనకు అంత అవకాశం లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. సో అందుకని నేను ఉన్న దాంట్లోనే చిన్న రోట్లోనే ఒకటి వేసుకొని దంచుకున్నాను అనమాట. ఇట్లా దంచుకున్నాను, కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. కచ్చాపచ్చాగా దంచుకొని ఇట్లా డీసీలోకి ఎత్తి పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం చింతకాయలు పొడిగా ఉన్నట్టున్నాయి, అన్ని విత్తనాలు ఉన్నట్టున్నాయి. అదే చెప్పాను కదా, కొంచెం చింతకాయలు ఏంటంటే ఎక్కువ డేస్ అయినట్టుంది చింతకాయలను కట్ చేసి, అందుకని వాటికి కండ కూడా ఎండకి ఆవిరైపోయినట్టుంది అనమాట. సో మీరు తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం చింతకాయలకి కండ బాగా ఉండి ఫ్రెష్గా కనిపించే కాయలు తెచ్చుకున్నారనుకోండి, ఇలా పొడి లేకుండా అవి జిగటగా నీట్గా ఎక్కువ వాటర్గా ఎక్కువ విత్తనాలు లేకుండా ఎక్కువ కండ ఉండేలాగా మనం దంచినా కూడా నీట్గా ఉంటుంది అన్నమాట తొక్కు.
ఓకేనా. ఈ చింతకాయ తొక్కులో కూడా ఈ చింతకాయ తొక్కు దంచిపెట్టిన ఒక 1 మంత్ తర్వాత ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లోనే టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు సమ్మర్ వచ్చినప్పుడే టమాటాలు తీసుకొని కోసి టమాటాలు కొంచెం ఎండలో ఆరబెట్టి టమాటాలు ఈ చింతకాయ తొక్కులో వేసి దంచిపెట్టుకుంటే ఇంకా ఎక్కువ జిగట వస్తుంది. టేస్ట్ అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అసలు చెప్పలేను అనమాట మాటల్లో, అంత టేస్ట్ ఉంటుంది. పచ్చట్లో వేసుకొని చింతకాయ తొక్కు దంచుకుంటే ఆ టమాటాలు వేసి దంచేది ఓన్లీ సమ్మర్లోనే. చలికాలంలో అట్లా టమాటాలు వేసి దంచి పెట్టద్దు, ఎందుకంటే చలికాలంలో బూజు పడతాయి అన్నమాట. అంటే వాతావరణ ప్రభావం వల్ల బూజు పట్టేస్తుంది. సో టమాటాలు దంచేటప్పుడు ఓన్లీ సమ్మర్ చూసి దంచి పెట్టుకోవాలి. నేను టమాటాలు వేసి దంచేటప్పుడు కూడా ఇంకొక వీడియో తీసి పెడతాను. ఇదైతే ఫస్ట్ చూసేయండి, మొత్తం వీడియో మొత్తం ఫుల్గా చూడండి. అక్కడక్కడ నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అందుకని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇదైతే ఆంధ్ర స్టైల్ చింతకాయ తొక్కండి. తెలంగాణలో ఏం చేస్తారంటే చింతకాయ పచ్చడి పెడతారంట, నాకు కూడా తెలీదు. అంటే ఏ ఏరియా పద్ధతి వాళ్ళదిలే అండి. అటు వీళ్ళకి ఫస్ట్ నుంచి ఏదైతే ఉందో అది పెట్టుకుంటారో, వాళ్ళకి ఫస్ట్ నుంచి ఏదైతే ఉందో అది పెట్టుకుంటారనమాట. సో నేను డిఫరెన్స్ చెప్తున్నాను అంతే. తెలంగాణలో ఏం చేస్తారంటే చింతకాయలకి పైన తొక్కు పొట్టు ఉంటుంది కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా తోలు, దానికి చింతకాయకున్న పై తోలు లోపల ఇత్తులు ఉంటాయి కదా, చింతకాయ ఇత్తులు, అవి 2 తీసి పండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసి రుబ్బి పోపేసి పెట్టుకుంటారనమాట. పోపేసి పెట్టుకుంటారంట. నేను కూడా చూడలేదండి, తినలేదు, అబద్ధం ఎందుకు చెప్పాలి. అట్లా పెట్టుకుంటారనమాట. అది పచ్చల్లాగా ఇంకా అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటారంట, నెయ్యి వేసుకొని. అది పచ్చల్లాగా. ఇదేంటి చింతపండుకు రీప్లేస్ అనమాట మనకి. ఇది మనం ఈ చింతకాయ తొక్కు చాలా బలం అండి మనకి. ఎందుకంటే దీంట్లో ఉన్న తొక్కు తీయము మనము, లోపల ఉన్న చింతగింజ తీయము. చింతగింజ మీకు ఇంకోసారి చూపిస్తానండి ఓపెన్ చేసి. ఆ చింతగింజకి పట్టిన జిగురు ఉంటుంది కదా, ఆ చింతగింజ జిగురు పడుతుంది అనమాట. అంటే ఎట్లా పడుతుంది అంటే దంచుతాం కదా ఇప్పుడు ఒకసారి దంచినాం కచ్చపచ్చగా, నెక్స్ట్ టైం దంచేటప్పుడు 15 days తర్వాత దంచుతాం. దంచేలోపు లోపల ఉన్న చింతగింజ ఏం చేస్తుంది అంటే అది స్లోగా మెత్తపడుతుంది అనమాట గింజ. అంటే అది బాగా మంచిగా ఇట్లా నలిపితే నలిగిపోతుంది లోపల గింజ. ఆ గింజ మన మోకాళ్ళ నొప్పులు రాకుండా, మోకాళ్ళ జిగట తగ్గిపోకుండా ఆ లోపల ఉండే చింత గింజ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట హెల్త్కి. నాకైతే ఇదే మా నాన్నమ్మ చెప్పిందండి, అందుకని అదైనా తెలుసు, లేకపోతే నా మొహం నాకేం తెలుసు. లోపల ఉండే ఆ చింతగింజ మనం తింటే చాలా మంచిదంట. మీరు బయట చూడండి, ఆయుర్వేదంలో కూడా చింతగింజల పొడి తినమని చెప్తారు దేనికో. కాబట్టి ఈ చింతగింజలు కూడా చింతకాయ తొక్కుకి ఒక 1 month ఆగిన తర్వాత అవి మంచిగా లోపల ఎట్లా ఉంటాయంటే మనము తాటి నుంచెలు తింటాం చూసారా, అలాంటి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట చింతగింజలకి. సో అది మెత్తగా నలిగిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ గట్టిగా ఉంటాయి స్ట్రాంగ్గా, మనం దంచేటప్పుడు కూడా అవి మెదగవు, నెక్స్ట్ టైం దంచేటప్పుడు కూడా మెదగవు. కానీ 1 month తర్వాత 15 daysకి దంచుతాం కదా, ఎలా అవి మెత్తపడతాయి. దాంట్లోంచి కొంచెం స్వెల్లింగ్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అంటే నీరులాగా కొంచెం బంక పొట్ట తేనె ఉంటారు చూసారా, తేనె, ఆ తేనెలాగా బయటకు వస్తుంది అనమాట. అది ఇంకొక 1 month ఆగిన తర్వాత ఆ గింజ మొత్తం మెత్తగా అయిపోతుంది. అంటే కుక్ అయినట్టు ఆ చింతకాయ దాంట్లోనే మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. మీకు చూపిస్తానులే నెక్స్ట్ టైము, ఓకేనా. అది చాలా మనకి ఎక్కువ హెల్త్ని ఎక్కువ ఇస్తుందంట, నాకు కూడా తెలీదు, మా నాన్నమ్మ చెప్పింది కాబట్టి చెప్తున్నాను. సో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇలాగే పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం దంచిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఉప్పు కొంచెం దాంట్లో ఎక్కువ కొంచెం దీంట్లో తక్కువ వేసి ఉంటాను కదా, ఇట్లా బకెట్కి తోడుకున్న తర్వాత మొత్తం నేను ఇట్లా దంచుతున్నా అండి. మనకి రోల్ పెద్దది లేదు కదా, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి మరి. సో అందుకని దీంట్లో వేసిన తర్వాత మొత్తం దంచుతున్నాను. ఇలా దంచిన తర్వాత మీరు ఈ మొత్తం ఈవెన్గా చేసిన తర్వాత లోపల పెట్టుకునేటప్పుడు మూత పెట్టి లోపల పెట్టుకునేటప్పుడు ఇది మొత్తం ఈవెన్గా చేసి పైన ఒక లేయర్ ఉప్పు చల్లండి. నేను మీకు మర్చిపోయినా, ఒక లేయర్ ఒక గుప్పిటి నిండా ఉప్పు తీసుకొని దాని మీద ఇట్లా స్ప్రింకిల్ చేసి మూత పెట్టుకొని పెట్టేసుకోండి. లోపల బూజు పట్టుకొని ఉంటుంది ఒకవేళ మీరు ఉప్పు ఎక్కువ తక్కువ వేసినా కూడా. ఇదేంటంటే ముందు దంచింది, ఒక 4 days కంటే ఒక 4 రోజుల ముందు దంచి పెట్టాను. ఇప్పుడు దానికంటే ఒక 4 రోజుల ముందు దంచాను.
ఇంకా ఎట్లాగో అత్తమ్మకి హ్యాండ్ బాగాలేదు కదా. ఎవ్రీ ఇయర్ ఏంటంటే అత్తమ్మ దంచి పెట్టేదనమాట. ఈ ఇయర్ అత్తమ్మకి హ్యాండ్ బాగాలేదు, సో అందుకని నేనే దంచాను అనమాట. ఈ ఇయర్ ఏంటంటే ఇంకా కొంచెం సరిపోదు కదా, అందుకని నేను ఎక్కువ పెడుతున్నాను అనమాట పచ్చడి. ఇంకొంచెం కూడా పెట్టుకుంటే సరిపోద్దని మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొచ్చి ఒక 5 kgs అట్లా పెడుతున్నాను. చూడండి ఇక్కడ నీరు ఎట్లా వచ్చిందో, మంచిగా ఊరుతుందనమాట లోపల. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.